నిజంగా చెప్తున్నాం సార్, అది మేం కాదు. మేం కాదంటే ఎవరు? అదో కాంట్రాక్ట్, దాని గురించి నేను నీకు చెప్పడం కుదరదు. ఎంత బలిపే నిన్ను. కాంట్రాక్టా? అప్పుడు నీ వెనక ఎవరున్నారు చెప్పు. వేరెవరూ లేరు సార్, నీకు చెప్తే అర్థం కాదు. ఎవరి కోసం మీరంతా చేస్తున్నారు? కమాన్ టెల్ మీ, చెప్పు. హాయ్ సారా. యా ఐల్ బి దేర్. ఓకే బాయ్ సారా. ఆల్ సెట్. మీరు బయలుదేరండి సార్, కాన్సర్ట్కి టైం అయింది. వీళ్ళ సంగతి నేను తెలుస్తాను. రే, తొందరపడి అలెక్స్ రంగారెడ్డిలను చంపినట్టు చంపకండి. వీళ్ళ మ్యాటర్ ఏదో తేడాగానే ఉంది. వీళ్ళ వెనకాల ఎవరున్నారో పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత ఫినిష్ చేయండి. ఓకే. చెప్పరా, వినిపించట్లేదా? ఎవరా మిమ్మల్ని రక్త చేయమంది? చెప్తావా లేదా? చంపేశారేంద్రా? ఈ శాతం బతుకని కూడా చేశారు కదరా? ఎందుకు? నేనేం చేశాను? I just love Sara. ఎక్కడికి వెళ్తున్నారు? వాడిని చంపకుండా వదలను. చంపేస్తాను వాడిని. కుదరదు, దానికి నేను ఒప్పుకోను. సార్, పూర్గా వాడిని చంపకపోతే ఆమె లైఫ్ స్పాయిల్ చేసేస్తాడు. అందుకోసం నా జీవితం నాశనం అవ్వాలా? మీరేం చెప్పినా సరే దీనికి నేను ఒప్పుకోను. మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు కదా? అవునా కాదా? మీరు చంపేస్తారు, కానీ భలే ఇది నా భర్తే కదా. కొంచెం కూడా మనసాక్షి లేకుండా మాట్లాడుతున్నారు. You are too selfish. Yeah, selfish. వద్దు, దాన్ని చంపకండి, వదిలేయండి. దయచేసి నా భర్తను వదిలేయండి. దయచేసి ఆయన వదిలేయండి. నా మాట వినండి.
Sara, are you getting ready? Oh, you have come. Can I talk to you for a minute? Yeah, sure. ఎవరు నాన్న? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతారు? అలెక్స్ యాక్సిడెంట్లో చనిపోయాక బాగా డిస్టర్బ్ అయ్యాను. ఐ నో అలెక్స్ వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్, మన బ్యాండ్లో వెరీ ఇంపార్టెంట్ మెంబర్. అందుకే ఇన్నాళ్ళు నా మనసులో ఉన్నది చెప్పలేకపోయాను. చా, మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను చూడండి, కానీ అది మాకు హెల్ప్ అవ్వకుండానే పోయింది. సరా, యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. హే, ఏమంటున్నావు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇప్పటికే మీ కథ విన్నది చాలు. రుద్ర, ఐ డోంట్ నో దట్ యు హ్యావ్ దీస్ ఫీలింగ్స్ ఫర్ మీ. ఐ థింక్ మన ఇద్దరం గుడ్ ఫ్రెండ్స్గా ఉండడమే బెటర్. ఏ, ఫ్రెండ్స్ లవ్ చేసుకోకూడదా? ఎస్, చేయొచ్చు. నేను వెళ్తాను, కానీ ఒకేసారి నా కోసం వచ్చి క్రిష్తో ఐ లవ్ యూ చెప్పమ్మా. నువ్వు అది చెప్పడం వల్ల నీకే తెలియకుండా ఓ అమ్మాయి జీవితం కాపాడిన దాని అవుతావు. మీరు కూడా అర్థం చేసుకోండి, నేను కూడా ఒక అతన్ని డీప్ గా లవ్ చేశాను. అది అతనికి చెప్పాలనుకునే లోపు అతను యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఎవరిని? నేను అతన్ని లవ్ చేస్తున్నానని తెలిసింది రీసెంట్ గా. అందుకే నాకు జరిగింది క్రిష్ కి జరగకూడదని ఫీల్ అయ్యి మీకు హెల్ప్ చేయాలనుకున్నాను. అతనిలాగే ఇంకొక అతను మాట్లాడేది, బిహేవియర్ అన్ని డిట్టు. చెప్తే అర్థం కావట్లేదా? ఐ లవ్ రంగారెడ్డి. ఐ స్టిల్ లవ్ హిమ్. అప్పుడే నాకు అర్థమైంది, నేను లవ్ చేసేది అతన్ని కాదు, అలెక్స్ని. తను ప్రాణాలతో ఉన్నప్పుడు చెప్పడం కుదరలేదు, ఇప్పుడు 1000 సార్లు చెప్పాలనిపిస్తుంది. ఐ లవ్డ్ అలెక్స్ అండ్ ఐ స్టిల్ లవ్ అలెక్స్. ఏం మాట్లాడుతున్నావు? చనిపోయిన వాడు తిరిగి వస్తాడా? అందుకోసం నీ లైఫ్ వేస్ట్ చేసుకుంటావా? యూ హ్యావ్ టు మూవ్ ఆన్. అలాగైతే నా లవ్ నీ కళ్ళకు కనపడలేదా? నేను నీ ఫ్రెండే కదా, నన్ను లవ్ చేయొచ్చు కదా. వీడేంటి ఇక్కడ? ఒకవేళ తనే రూబీ అనుకుని మళ్ళీ వచ్చాడా? ఇలా చేసేబెట్రా. నాకే తెలియదు. Your love can't be forced. సరా, ఏం చేస్తున్నావు? వదులు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సరా, ప్లీజ్. Sudra, you are crossing your limit. సరా, యు ఆర్ మైన్. యు ఆర్ మైన్ సరా. వదులు. ఛే! ఏయ్ సరా. అమ్మా, హెల్ప్ మీ. అక్క, హెల్ప్ మీ. కాపాడు. చియా. ఇక్కడికి ఎప్పుడే చెప్తా. రేయ్, సార్, మీరెందుకు వీడిని చెప్పాలి? చిలక్కి చెప్పినట్టు చెప్పాను, వినలేదు. ఓ, అయితే మీరు చెప్పింది వీడు చేస్తున్నాడా? నేను చెప్పింది వాడు చెయ్యట్లేదే. నో, వీడిని నేనే చెప్పాలి. Why? Hey!
కృష్ణ ఏమైంది బంగారం? నేను ఎక్కడికి వెళ్ళా? ఏదైనా ప్రాబ్లమా? చెప్పు బంగారం, ఏమైంది? ఏం కాలేదులే బంగారం. నిజంగానే ఏం కాలేదుగా? ఇంటికి వెళ్దాం పదరా. మీకు అప్పటికే పూర్తి పగిలిపోతే మీ ఎదురు చెప్తున్నా. నేను రాను బాబాయ్. ఇంకోలే పేరు మీరిద్దరు నన్ను ఏడిపించారు కదా, నా శాపం తగ్గుతుంది మీకు. ఏమైందండి? ఏంటిది? ముందు ఇంటికి వెళ్ళి నీ చేతి వంట తిని హాయిగా పడుకో. ఏంటమ్మా ఇది? ఆ పిల్ల కృష్ణకి ఐ లవ్ యూ చెప్పదంట, రంగారెడ్డినే లవ్ చేసిందంట. నాకేం చెయ్యాలో తెలియట్లేదే. దెయ్యంతోనే మాట్లాడి ఒప్పితారా? రే తమ్ముడు, ఎక్కువగా కలవద్దని చెప్పానా లేదా నీకు? ఇక్కడేం జరుగుతుంది? ఇదేంటిది? దెయ్యంతో కలిసిపోయింది. ప్రాణానికి ఏం లేదు, కానీ మెమరీ లాస్ అయింది. వి విల్ ట్రై అండ్ సీ హౌ టు రికవర్ హిమ్. గాడ్ ఇస్ గ్రేట్. అమ్మయ్యా, 2 దెయ్యాలు ఎన్ని పట్టుకున్నాయన్న విషయం తెలియకుండా సంభాలించాం. అమ్మయ్యా, రూబీ మళ్ళీ తిరిగి వచ్చిందేమోనని భయపడి చచ్చాను. పిలుస్తున్నారు, పాస్పోర్ట్ తీసుకొని పద. త్వరగా రా, టైం అయిపోయింది. ఆగండి, అన్నిటికీ బ్యాగులు పెట్టేసి